గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ కట్రాలో అవుతున్నా. కట్రాకేంచి అమృత్సర్ అయితే స్టార్ట్ అవుతున్నా. నా బస్సు వచ్చేసి 11:40కి అయితే ఉందన్నమాట. నేనైతే రెడ్ బస్లో బుక్ చేసుకున్నా. 300 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడికి. అమృత్సర్లో మనకైతే గోల్డెన్ టెంపుల్ అయితే ఉందన్నమాట. ఆ టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఇక మనమైతే అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ ఎట్లుంటుందో, ఇంకా అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ చూపిస్తా. ఇక నేనైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అయితే అవుతుంది. ఇక మనం బస్సు వచ్చినాక వెళ్ళిపోదాం డైరెక్ట్ ఆడికి, అమృత్సర్కి. ఆడికి వెళ్ళినాక నేనైతే వీడియో కంటిన్యూ చేస్తాను. మనం బస్సు అయితే వచ్చిందనమాట. కట్రా నుంచి అమృత్సర్కి అయితే స్టార్ట్ అయినాము. ఆల్మోస్ట్ 5 hours జర్నీ అనమాట. ఇప్పుడు ఇక్కడ లొకేషన్ చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్ ఉందో. మొత్తం చెట్లు, కొండలు అవి ఉన్నాయన్నమాట. ప్లేస్ అయితే వస్తుంది. రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఎవరికైనా అడగండి, చెప్తారు గోల్డెన్ టెంపుల్ ఎలా వెళ్ళాలని చెప్పేసి. వాళ్ళకి అడగండి ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళైతే చెప్తారు. మనకైతే ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి టెంపుల్ దగ్గరికి. అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆటో అయితే వాళ్ళు 200-300 అయితే ఛార్జ్ చేస్తారు. వాళ్ళని నమ్మకండి, జస్ట్ బస్సులో వచ్చేసేయండి. ఇక బస్సు దిగి రూమ్కి అయితే వచ్చేసిన అనమాట. ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యి ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నా. మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాను కానీ నైట్ టైం లైటింగ్ తోటి వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి, టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి మనకైతే కంపల్సరీ నెత్తికి క్లాత్ అయితే కట్టుకోవాలన్నమాట. బయట అయితే మనకు దొరుకుతాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అవి ఏడేడ దొరుకుతాయి, ఏమేమి చేయాలి అని చెప్పి అన్నీ చూపిస్తారు. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకైతే కంపల్సరీ పగిడి అయితే కట్టుకోవాలన్నమాట. ఆ పగిడి లేనిది మనకి లోపలికి అయితే అలో చేయరు. ఆ పగిడి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటే మనకి టెంపుల్ ఆపోజిట్ షాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఆడైతే తీసుకోవచ్చు. మనము తీసుకొని 300 అయితే ఛార్జ్ చేస్తారనమాట వాళ్ళు. మొత్తం పగిడి వాళ్ళే కడతారు. లేదంటే మనకి పగిడి వద్దు, నార్మల్ జస్ట్ కర్చిప్ టైప్ అట్లా కట్టుకోవాలంటే అవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక నేనైతే ఇప్పుడు వెళ్తున్నా, చూద్దాం ఏడు ఉంటాయి. నేను అయితే వీడియోలో చెప్తాను ఏమేమి ఉంటాయో, ఎక్కడెక్కడ తీసుకోవాలని చెప్పేసి. ఇక మనమైతే వెళ్ళిపోదాం టెంపుల్కి. మనకి చెప్పులు పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఫ్రీ లాకర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరైతే బయట పెట్టుకోమంటే ఎవరు నమ్మకండి. ఇక్కడ చూసుకోవచ్చు లాకర్స్ అయితే. చెప్పులు, బ్యాగ్స్ అయితే ఫ్రీగా అయితే పెట్టుకోవచ్చు లోపలైతే. మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చినాము. వాళ్ళ సిస్టమ్ మాత్రం చాలా బాగుందన్నమాట. చూస్తారు కదా నా బ్యాక్ సైడ్, ఇదే టెంపుల్ అనమాట. నేనైతే వీడియో అయితే పెడతా. ఇది వచ్చేసి నేను వాయిస్ ఓవర్ కోసం అట్లా చెప్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళైతే ఫ్రీగా వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ పబ్లిక్ అయితే చూడండి ఎంత ఫుల్ ఉందో. ఇక టెంపుల్ అయితే చూసుకోవచ్చు మన ఇంటికి బ్యాక్ సైడ్. మొత్తం లైటింగ్ తోటి ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది టెంపుల్ అయితే. ఆల్మోస్ట్ మొత్తం ప్యూర్ గోల్డ్ అనమాట టెంపుల్ అయితే. ఇక్కడ పబ్లిక్ అయితే చాలా అంటే చాలా ఫుల్. మీరైతే చూసుకోవచ్చు పబ్లిక్ అయితే ఎంతమంది ఉన్నారో. కొన్ని వేల మంది అయితే ఉంటారు ఈ టెంపుల్లో. ప్రసాదం స్మెల్ మంచిగా వస్తుందని చెప్పేసి నేనైతే ప్రసాదం తీసుకున్నాను. ప్రసాదం కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు టెంపుల్కి దర్శనం చేసుకోనికి ఎంత పెద్ద లైన్ ఉంది చూడండి. కొన్ని వేల మంది అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 6-7 hours అయితే పడుతుంది దర్శనం చేసుకోనికి. అంత పబ్లిక్ అయితే ఉన్నారనమాట. టెంపుల్ లోపలైతే మనకి ఫుడ్ అయితే ఫ్రీ అనమాట. ఫుడ్, వాటర్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు, అంత ఫ్రీ. ఇంకోటి వచ్చేసి ఏంటంటే వాళ్ళైతే రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తారు. మనం చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనమాట లోపలైతే. అండ్ ఫొటోస్ దిగేటప్పుడు కొంచెం స్టైల్గా దిగకుండా కొంచెం భక్తితో దిగితే మంచిది. వాళ్ళు అక్కడ తిడతారు, లేదంటే మనం భక్తితో దిగాలి అనమాట ఫోటో. ఇప్పుడు మనం టిఫిన్ అయితే ఇచ్చిన ఇదే హోటల్ అనమాట. ఇది స్టేషన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్, అదైతే చిన్న గోల్డెన్ టెంపుల్ అనమాట. సేమ్ అలా అమృత్సర్లో ఎట్లా అయితే ఉంటుందో ఇది అట్లా ఉంటుంది. నేనైతే మెయిన్ టెంపుల్లో దర్శనం అయితే చేసుకోలేకపోయినా. ఇక ఈ మినీ టెంపుల్ అయితే వేసుకున్నా. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇక నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే పోతున్నాం.
ఇది వచ్చేసి టెంపుల్ ముంగడ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. మొత్తం ఎట్టి చూసిన షాప్స్, డ్రెస్సెస్, మళ్ళా పిల్లలకు సంబంధించిన బొమ్మలు, మళ్ళా తల్వార్లు అవన్నీ చూసారు కదా. షాపింగ్ కాంప్లెక్స్ అయితే మొత్తం అయితే అదే ఏరియా మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. ఎక్కువ మనకి ఫుడ్కి సంబంధించి కూడా ఉంటుంది. ఇక మన వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తా. అంతవరకు నా ఛానల్కి ఇంకెవరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేరో వాళ్ళైతే వెంటనే వేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందరికి వస్తా. అంతవరకు బాయ్ బాయ్.